గ్రామాలను శుభ్రం చేసే కార్మికుల బతుకులు నేడు వీధిన పడ్డాయి. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో పారిశుధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మరో 2 రోజుల్లో పండుగ రాబోతోన్న తరుణంలో చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయం ఆవరణలో పొయ్యిలు రాజేసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పంచాయతీ ఏదైనా ఉందంటే రేణుగుంట మేజర్ పంచాయతీ, మండల పంచాయతీ. ఈ మండల పంచాయతీలో రేణుగుంటకి విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఉంది, అదేవిధంగా తిరుపతికి తిరుమల ముఖద్వారంగా ఉంది. అటువంటి రేణుగుంట పంచాయతీలో దాదాపు 3 కోట్ల రూపాయలు వాళ్ళకి సంవత్సరిక ఆదాయం ఉంటే పంచాయతీ కార్మికులకు ప్రతి పండగ ఎప్పుడు పండగ వచ్చినా కొట్లాడి పోరాటాలు చేసి వాళ్ళు ధర్నాలు చేసి నిరసనలు చేస్తే కానీ జీతం వీలైన పరిస్థితి ఈ రేణుగుంట పంచాయతీది. ఎందుకంటే ఈరోజు రేణుగుంట పంచాయతీలో 70 రోజులు అయిపోయింది. అంటే 2 నెలలు పూర్తయిపోయి 3వ నెల కూడా నడుస్తున్న కాలంలో వాళ్ళకి జీతం వీలైన దుస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రోజున్న సర్పంచ్ గారు మాదేమీ లేదంటే మా కాల పరిమితి అయిపోవచ్చింది, నాదేం లేదంటారు. ఇక్కడున్న సెక్రటరీ గారేమో అతను నేను ఇన్ఛార్జ్ మాత్రమేనండి, నా పంచాయతీ ఇది కాదనే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రము ఉద్యోగస్తులకి 1వ తారీఖు అంటే 1వ తారీఖు జీతం పడుతుంది. కానీ పంచాయతీ కార్మికులకి ఎప్పుడు పండగ వచ్చినా ఏడ్చి కూర్చొనేసి నిరసన తెలియజేస్తే కానీ ఇచ్చే పరిస్థితులు లేరు. ఈరోజు ఉదయం నుంచి పంచాయతీ కార్మికులంతా పనులు ముగించుకొని ఇక్కడ కూర్చొని వంటవార్పు చేసుకుంటున్నా కానీ పట్టించుకొని అధికారులు సర్పంచ్ గారు వచ్చారు 70 మందికి పెడతామంటారు. 95 మంది కార్మికులు ఉంటే 75 మందికి పెట్టేది ఏంటంటే అదే ఈఓ గారు నాకేం సంబంధం లేదు, నేను పక్క పంచాయతీ ఉన్నాను, నాకు అక్కడ పని ఉందని వెళ్ళిపోయారు. అంటే ఈ కార్మికులకి ఎవరే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళకి ఏఐటీసీ అండ ఉంది అనేసి వాళ్ళందరికీ తెలియజేసే వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. నెలకి మాకు జీతాలు ఇదే పనికి చేస్తున్నారు. 5 ఏళ్ళుగా ఇదే పనికి చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మాకు ధర్నా చేసినది డబ్బులు మాకు కట్టించినారు. 22 ఇప్పుడు అదే మరి పోయిన సంవత్సరం దీపావళికి అదే చేశారు. అంతకుముందు దీపావళికి ఇప్పుడు సంక్రాంతికి ఇదే మరిగా చేస్తున్నారు. మాకు 2 నెలలు జీతం ఇవ్వాలా, ఇది 3వ నెల. కాబట్టి మేము అందరికీ చెప్పేది ఏమనగా మా కడుపాత్రము, మేము ఆకలిలో ఉన్నాము, మాకు ఆ పని ఆ జీతం లేకపోతే మేము బతకలేము, మాకు ఏ ఆదాయం లేదు కాబట్టి నాకు అమ్మలు మొక్క పొలలు అన్నీ కుదవ పెట్టుకొని ఇప్పుడు దిక్కులేని వాళ్ళు మరుగున్నాము. మా పరిస్థితిని ఆలోచించుకొని ఎమ్మెల్యే గారికి మా మనవి ఏమంటే మాకు జీతము కరెక్ట్గా 5వ తేదీ వచ్చేటట్టుగా మాకు చేయమని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.